Hello everyone. అందరికీ తెలిసిందే క్వాలిటీ థాట్ ఈస్ ట్రైనింగ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్. వాళ్ళకి నచ్చిన ఫీల్డ్స్లో స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మంచి జాబ్లో ప్లేస్ చేస్తుంది. ఇవాళ ఈ ఎపిసోడ్లో మనతో పాటు జయంత్ ఉన్నారు. సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకొని ఇవాళ హీ గాట్ ఏ వెరీ గుడ్ జాబ్ ఇన్ ఎ వెరీ గుడ్ కంపెనీ. సో తన సక్సెస్ స్టోరీ ఏంటి, అసలు ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అయ్యారు, ఇవన్నీ జయంత్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ జయంత్, ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గ్రేట్, థ్యాంక్ యూ. సో జయంత్, మా స్టూడెంట్స్ అందరూ రెడీగా ఉన్నారనమాట నీ సక్సెస్ స్టోరీ వినటానికి. అసలు సైబర్ సెక్యూరిటీ కోర్స్ ఎలా జాయిన్ అయ్యావు, క్వాలిటీ థాట్లో ఎలా జాయిన్ అయ్యావు, నీ స్టోరీ ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మొత్తం తెలుసుకుందాం. అంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఎక్కడ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు? నాది బీటెక్ కంప్లీటెడ్ ట్రిపులింగ్, డిప్లొమా కూడా ట్రిపులింగ్. నాకు బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి సైబర్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఉంది. బీటెక్ సెకండ్ ఇయర్ నుంచే? అప్పటి నుంచి నేను గ్రాడ్యుయేషన్ తర్వాత చూస్తున్నా సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలి, సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో జాబ్ తెచ్చుకోవాలని. అన్ని ఇన్స్టిట్యూట్ చూస్తున్నా, అంత వర్కౌట్ అవ్వలేదు. అన్ని దాంట్లో 1 hour ట్రైనింగ్ 2 monthsలో ఇంత కోర్స్ కంటెంట్ ఇచ్చి 1 వీకెండ్స్ ఆఫ్ 20-30 daysలో అది కంప్లీట్ చేస్తా అంటున్నారు. ఆ టైంలో నేను యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నాకు క్వాలిటీ థాట్ అనిపించింది. ఎప్పుడు సెకండ్ ఇయర్లోనే? బీటెక్ గ్రాడ్యుయేషన్ తర్వాత 6 months బ్యాక్. అప్పుడు నేను అనుకున్నా ఇక్కడికి వెళ్దాం, మాట్లాడదామని ఒకసారి. అప్పుడు వచ్చినా మాట్లాడినా. ఇక్కడ క్వాలిటీ థాట్ సపోర్ట్ టీమ్ని అడిగా, ఇట్లా కోర్స్ కంటెంట్ అది. ఇక్కడ కోర్స్ కంటెంట్ అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్షిప్ ఏ కోచింగ్ సెంటర్లోనూ ఏ ఇన్స్టిట్యూట్లోనూ ఇవ్వట్లేదు. సో అన్ని ఇన్స్టిట్యూట్స్ చెక్ చేశారు, నేను చెక్ చేసిన దాంట్లో ఇవ్వలేదు. అందరూ ట్రైనింగ్ సపోర్ట్, అది కూడా 2-3 months. ఇక్కడైతే వీళ్ళు ట్రైనింగ్ ప్లస్ ఇంటర్న్షిప్, 3 months ట్రైనింగ్ 3 months ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఉంది ఇక్కడ. వేరే వాళ్ళైతే ప్లేస్మెంట్ సపోర్ట్ ఇయ్యరు అసలు. సో అది ఇంకా నచ్చి మొత్తం కోర్స్ డీటెయిల్స్ మొత్తం నచ్చి ఇంకా జాయిన్ అయిపోయారు వితౌట్ ఎనీ సెకండ్ థాట్. సూపర్. సో ఎలా అనిపించింది మీకు? ఇక్కడ చాలా బాగుంది. వేరే వాళ్ళైతే వన్ డేకి 1 hour ఉంటుంది. ఇక్కడైతే టెక్నికల్ క్లాస్ ఉంటుంది. టెక్నికల్ ఒకవేళ అర్థం కాకపోతే ప్రాక్టికల్ క్లాస్ ఉంటుంది. ప్రాక్టికల్ సార్ని అడగొచ్చు, మీరు డౌట్స్ క్లియర్ అవుతుంది. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఇంకా ఎక్కువ ప్యాకేజ్ కొడదాం అనుకుంటే యాప్టిట్యూడ్ యూజ్ అవుతుంది. ఎట్లయినా ఇక్కడ వీళ్ళు యాప్టిట్యూడ్ క్లాస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. యాప్టిట్యూడ్ కూడా ప్రొవైడ్ చేస్తాం బికాజ్ అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి జాబ్ ఇంటర్వ్యూ. ఒకవేళ కొందరికి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకు కూడా కమ్యూనికేషన్ స్కిల్ క్లాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సూపర్. సో నువ్వు ట్రిపుల్ బ్యాక్గ్రౌండ్ అన్నావు కదా, ట్రిపుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మళ్ళీ సైబర్ సెక్యూరిటీ, ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో డిఫికల్ట్ ఏమన్నా అనిపించిందా నీకు? డెఫినెట్లీ మ్యామ్. ఎందుకంటే ఇది నాన్ టెక్నికల్, అది టెక్నికల్. ఇక్కడ ఉండేది అక్కడ ఉండదు. స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ అయ్యాను. తర్వాత టెక్నికల్ సార్ పవన్ సార్ని చాలా బాగా డౌట్స్ క్లారిఫై చేశారు. టెక్నికల్ మన హెల్ప్ కావాలంటే టెక్నికల్ టీమ్ కూడా ఉంది మాకు. ఓకే, సూపర్. సో ఈ 3 months కోర్స్ ఏదైతే ఉందో మెంటర్షిప్ ఎలా ఉంది? అంటే మీకు డౌట్స్ ఏమన్నా వచ్చినా క్లాస్ రూమ్లో క్లారిఫికేషన్ అవన్నీ సపోర్ట్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇప్పుడు మాకు ఏమైనా డౌట్ వచ్చినా సార్ని ఎన్నిసార్లు అడిగినా చెప్తారు. ఇట్లా లైక్ నిన్న అయిపోయినా చెప్పే టైం ఏం చేసినా అట్లా ఏం అడగరు. ఇట్లా సార్ ఫ్రీగానే ఉంటారు అని చెప్తారు కూడా, క్లారిఫై కదా. ఓకే, సూపర్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పవన్ సార్ని అడిగాము, చాలా మిస్యూస్ బ్యాచ్లో మీ బ్యాచ్ కూడా ఉంది సైబర్ సెక్యూరిటీ. మన క్వాలిటీ థాట్ వెబ్సైట్ని హ్యాక్ చేయటం, ఏమేమి వల్నరబిలిటీస్ ఉన్నాయో మొత్తం ఆ బ్యాచ్ అని కూడా. సూపర్, అందుకే జాబ్ వచ్చింది. మంచి ఎనర్జెటిక్గా ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది జాబ్ రావటం? కమింగ్ ఫ్రమ్ ట్రిపుల్ బ్యాక్గ్రౌండ్, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, ఇది ఇట్లా వస్తే ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది. అది కూడా నచ్చిన ఫీల్డ్లో వెంటనే జాబ్ వచ్చేసింది అంటే ఇట్స్ లైక్ ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. నువ్వైతే ఒక్కలేనా ఇంట్లో, లేకపోతే సిబ్లింగ్స్ ఎవరైనా? తమ్ముడు ఉన్నారు. ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతుంది జాబ్ వచ్చింది అనగానే? వాళ్ళు కూడా ప్రౌడ్గానే ఉన్నారు. ఎందుకంటే ట్రిపుల్ అంటే నాన్ టెక్నికల్, మొత్తం వైర్లు అవి ఉంటాయి. ఇక్కడ సాఫ్ట్వేర్ది. ఈ సాఫ్ట్వేర్కి చాలా మందికి స్కిల్ ఉన్నా సెలెక్ట్ అవ్వరు, ఏం అవ్వరు. ఓకే, వాళ్ళు ఏమన్నా అన్నారా, అరే ట్రిపుల్ నేర్చుకుంటున్నావు, బీటెక్లో ట్రిపుల్ చేసావు, మళ్ళీ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అంటున్నావు అని వాళ్ళు ఏమన్నా అన్నారా, లేకపోతే సపోర్ట్ ఇచ్చారు? సపోర్ట్. ఎందుకంటే నేను సెకండ్ ఇయర్లోనే చెప్పాను నాకు ఐటీ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉందని, సైబర్ సెక్యూరిటీ. ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. సో ఇంట్లో వాళ్ళు అయితే ఫుల్ సపోర్ట్ చేశారు. సో ఓకే, సూపర్. ఇప్పుడు జాబ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఫస్ట్ ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ అయ్యారు? వెంటనే ప్లేస్ అయ్యారా, లేకపోతే 2-3 కంపెనీస్ ఏమైనా అటెండ్ అయ్యారా? లేదా మ్యామ్, ఇక్కడ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు క్వాలిటీ థాట్లోనే మెగా డ్రైవ్ కండక్ట్ చేస్తారు. క్వాలిటీ థాట్లోనే మెగా డ్రైవ్ కండక్ట్ చేస్తారు. అండ్ వీకెండ్కి 1 weekకి మాక్ టెస్ట్ ఉంటుంది.
ఎవ్రీ వీక్ మాక్ టెస్ట్ ఉంటుంది. వీళ్ళది పర్ఫార్మెన్స్ బట్టి చూస్తారు వాళ్ళు. మెగా డ్రైవ్ కండక్ట్ చేస్తారు. దానిలో సెలెక్ట్ అయిన స్టూడెంట్ని ప్లేస్మెంట్ గ్రూప్లో యాడ్ చేస్తారు. ప్లేస్మెంట్ గ్రూప్లో యాడ్ చేస్తారు అండ్ 1 by 1 కంపెనీస్ ఏమైతే వస్తున్నాయో అవన్నీ అప్డేట్ చేస్తుంటారు. నేను లక్కీలీ ఫస్ట్ మెగా డ్రైవ్ అనే సెలెక్ట్ అయ్యాను. మా ఎనర్జెటిక్గా ఉన్నావులే, సో ఆబ్వియస్లీ సెలెక్ట్ అవుతావు. సో సూపర్. సో ఏ కంపెనీలో ప్లేస్ అయ్యారు? Auxilium IT. So it's into pure cyber security company? It provides various services. Oh, super. Services based company. Super. Ekkada location? Hyderabad or Bangalore? Kondapur, High-Tech City. Super. Hyderabad లోనే ప్లేస్ అయ్యావు అయితే. సో ప్యాకేజ్ ఎంత ఇస్తున్నారు? 3 LPA. 3 LPA. సూపర్ కదా, ఫ్రెషర్గా వచ్చావు. 3 LPA is a very good package to be honest to start with. సో హ్యాపీగా ఉన్నావు అయితే ఫుల్. ఏం చేద్దాం అనుకున్నావు అంటే ఫైనల్లీ సైబర్ సెక్యూరిటీలో జాబ్ వచ్చేసింది. సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి మరి? నెక్స్ట్ ఇంకా కెరియర్ ఇంకా గ్రోత్ కొంచెం ఇంకా లైక్ ఇంకా స్కిల్ చేసుకొని ఇంకా కొంచెం. సో రేవంత్, ఇప్పుడు నీలాగా నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐటీకి వద్దాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ట్రిపుల్ నుంచి అవ్వచ్చు, లేకపోతే మెడికల్ వేరియస్ బ్యాక్గ్రౌండ్స్. సో వాళ్ళకి నువ్వు ఇవ్వాలి అనుకున్న టిప్ ఏమన్నా ఉందా? సజెషన్స్ కానీ టిప్స్ కానీ? అట్లా అనుకుని ఏముండదు, ప్యూర్లీ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ట్రిపుల్ చేసినా ఏం చేసినా మెకానికల్ చేసినా కూడా ఐటీలో జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చేసిన వాళ్ళు కూడా నాకు తెలుసు. ఇట్స్ ప్యూర్లీ యువర్ ఒపీనియన్. సో బేసిక్గా వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళు నేర్చుకునే ఇది బట్టి ఉంటుంది. సూపర్. నువ్వైతే నాకు చాలా ఎనర్జెటిక్గా ఎక్కడికో వెళ్ళిపోతావు అనిపిస్తుంది నాకైతే. సో జయంత్, నీలాగా ట్రిప్లీ బ్యాక్గ్రౌండ్ నుంచి వేరియస్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి సైబర్ సెక్యూరిటీ వద్దాం అనుకుంటున్న వాళ్ళకి నువ్వు ఇవ్వాలి అనుకుంటున్న సజెషన్స్ ఏమైనా ఉంటే ఇవ్వు. ఒకటే సజెషన్, మీకు అసలు నేర్చుకుందామన్న ఒపీనియన్ ఉండాలా. ఇంకా నేను చెప్పేవాళ్ళు మంచి వాళ్ళ ప్రొఫెషనలే ఉండాలి. ఇక్కడ మీకు దొరికేస్తారు వాళ్ళు క్వాలిటీ దాంట్లో. మీరు జాయిన్ అయితే వాళ్ళే చూసుకుంటారు A to Z. మీకు 3 మెకానికల్ నుంచి వచ్చినా ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా వీళ్ళైతే బిగినర్ టు అడ్వాన్స్ ట్రైన్ చేస్తారు. ఇక్కడ క్వాలిటీ థాట్లో ట్రైన్ చేసే ఫ్యాకల్టీ కూడా వర్కింగ్ ఫ్యాకల్టీయే, వేరే కంపెనీలో చేస్తూ కూడా ఇక్కడ మాకు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటారు అండ్ మాకు కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. ఇంకా మేము కూడా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలుగుతున్నాం. వండర్ఫుల్ జయంత్, అసలు వెరీ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఇది చాలా రేర్ అన్నమాట, ట్రిప్లీ బ్యాక్గ్రౌండ్ నుంచి సైబర్ ఐటీకి రావటం అండ్ వెంటనే ప్యాషనెట్గా నువ్వు నేర్చుకున్నావు అండ్ ఫ్యాకల్టీ కూడా అంతే ఇంట్రెస్ట్ నేర్పించారు స్టూడెంట్స్కి అండ్ జాబ్ రావటం అనేది ఇట్స్ వెరీ రేర్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ ఆల్ ద బెస్ట్. నువ్వు ఇంకా ఫ్యూచర్లో చాలా సక్సెస్ అవ్వాలి అని చెప్పి క్వాలిటీ థాట్ అండ్ నేను కూడా కోరుకుంటున్నాము. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.